ఏంటి పొద్దున్నే లేచి రెడీ ఆడికి వెళ్తున్నాడు అనుకుంటున్నావా? యాడి బాట్ల. ఈరోజు మార్చి 3 పౌర్ణమి. మాఘమాసం అయిపోయిన తర్వాత మొదటి పౌర్ణమి. నాకు ప్రతి పౌర్ణమికి కోడపకొండ గిరి ప్రదక్షిణ చేయడం, దర్శనానికి వెళ్ళి రావడం నాకు అలవాటు. అది నాకు ఇష్టంగా మారిపోయింది. సో ఈరోజు పొద్దున్నే లేచి టిప్ టాప్గా లాక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కోడపకొండ గిరి ప్రదక్షిణకి. అలాగే వెళ్తూ దారిలో సీనాన్ని కూడా పట్టుకొని పోతాను నేను. గిరి ప్రదక్షిణ ఒక్కనే బాగుంది. మనకంటూ సపరేట్ ఫ్యాన్ ఇంక ఉండాలి. లేదా మన వాళ్ళు కదా ఒక్కనంటే మనకు భయం. ఇంకే సీనాన్ వాళ్ళ ఇంటికి పోయి నా బండి అక్కడ పెట్టేసి సీనాన్ బండి మీద వెళ్తాం ఎప్పుడు. అలాగే బయలుదేరిపోయాం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అడేం ఉండదులే, చల్లగాలి జుట్టు ఎగురుతుంటే ఊరికి ఎచ్చులు, మనకి మామూలు ఎచ్చులు కాదు. ఇంకా అలా ఎచ్చులు పడుతూ కోడపకొండ దాకా వచ్చేసాం. ఇలా క్లిక్ కొట్టుకొని ఏంటంటే ఈరోజు అది పౌర్ణమితో పాటు ఈరోజు గ్రహణం కూడా ఉంది. ఎర్లీగానే టెంపుల్స్ కూడా క్లోజ్ చేసేస్తారు. అందుకని మేము మరీ ముందే వచ్చేసాం ఈరోజు. అంటే ఎప్పుడు అలాగే నడుస్తాం అనుకో, ఏదో ఈరోజు లాక్ చేస్తున్నాం కాబట్టి అలా చెప్తున్నాం అంతే. అక్కడ బండి పార్కింగ్లో పెట్టుకొని వినాయకుడి దగ్గర కాసేపు యాక్షన్ చేస్తాం. ఏదో ఈ నెలలో చేసిన పాపాలన్నీ ఈరోజు కడుక్కోవడానికి అలా వినాయకుడి దగ్గర రెండు లెంపకాయలు వేసుకొని ఇక మొదలు పెట్టా. మళ్ళీ మన ముఖం మన అందగాలం అని ఫీలింగ్ అంతే. తెగ చూసుకుంటుంటా అర్థంలో. ఇంకా 4:10కి ఆల్రెడీ కొంచెం ముందుకు వచ్చాలి, అందుకని 4:10 అని చెప్తున్నాం. 4:10కి స్టార్ట్ చేసాం నడవడం. ఇంకా చూడు నడుస్తూనే ఉన్నాం. దారి పడిపోతున్న సీనాలు నాకు ఎవరాలు చెప్పను, నేను ఆయనకి ఎవరాలు చెప్పను. చాగంటి గారి ప్రవచనాల్లో ఇంకొకటి కిష్కింధకాండ ఎపిసోడ్ ఒకటి వింటూ రోడ్డు పైకి వచ్చేసాం. అలాగే ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాం. 4:10కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 5:44 అయింది. ఎగ్జాక్ట్గా 1 hour 34 minutesలో కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళిపోయాం దర్శనానికి. సో దక్షిణామూర్తి దగ్గర బండి పెట్టి లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చేసాం. అప్పటికి చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈరోజు త్వరగా గుళ్ళు క్లోజ్ చేస్తారు, త్వరగా ఓపెన్ చేశారు. భక్తుల ప్రవాహంలో అలా కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం. ఎట్టకేలకు ఓం నమః శివాయ దర్శనం అయిపోయింది. మళ్ళీ నేను వచ్చేసాను. నా ఎచ్చులు కొంచెం అందంగా ఉన్నాను, పొగరు ఇలాంటివి చూపించుకోవడానికి. ఫైనల్లీ ఇలా ఈ నెల పాల్గొన్న పౌర్ణమి ఎండ్ అయిపోయింది. సో ఇంతకీ నా గొంతు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఉంటా, బాయ్.